హజరత్ ఖాదర్ వలీ బాబా వీరు 1900 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రుల పేర్లు మహమ్మద్ ఆలీ, మహబూబ్ బీబీ. వీరు రాజవంశానికి చెందినవారు. మహమ్మద్ ఆలీ గారి యొక్క తండ్రి తిరుచినాపల్లి నవాబ్ ఖాదర్ ఖాన్. మన ఖాదర్ బాబా వారి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో స్థిరపడ్డారు. ఆయన గొప్ప సహృదయులు. దైవ మార్గంలో నడుస్తున్న వారికి ఖాదర్ వలీ బాబా వారి జన్మించడం నిజంగా వారి అదృష్టం. మన ఖాదర్ వలీ గారు జన్మించినప్పుడు తల్లికి 2 స్థానాల మీద కురుపులు లేవటంతో కొరడా అచ్చమ్మను దాసి తన రొమ్ము పాలు ఇచ్చేది. ఖాదర్ వలీ గారికి చిన్ననాటి నుండే దైవం వెన్నంటి ఉంటున్నాడనే దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నేల మీద పారాడుతూ ఉన్న చిన్నారి ఖాదర్ వలీ వద్దకు ఒకసారి ఒక త్రాచుపాము వచ్చింది. ఆశ్చర్యకర రీతిలో ఎక్కడి నుండో ఒక గండుపిల్లి దూకి పామును ముక్కలు చేసింది. కొరడా అచ్చమ్మ అలా పనికి వెళ్ళగానే చుట్టుపక్కల ఇండ్లు అన్నీ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైనప్పటికీ అచ్చమ్మ ఇల్లు మాత్రం తగలగా పడకపోవడం విచిత్రం. ఖాదర్ వలీ అల్లారు ముద్దుగా పెరగసాగారు. ఖాదర్ వలీ కుటుంబం వీరి 5వ ఏట మలబారుకు వెళ్ళి తిరిగి వీరి 10వ ఏట విజయనగరం వచ్చింది. 5 ఏండ్లు దూరమైన ఖాదర్ కోసం పాలిచ్చి పెంచిన అచ్చమ్మ దిగులు చెంది ఉన్నది. 5 ఏండ్ల తర్వాత ఖాదర్ వలీ గారిని చూడగానే ఆనందం, దుఃఖం కలిసికట్టిగా హృదయంలో ఎగిసి అచ్చమ్మ కొడుకా కొడుకా అంటూ ఖాదర్ వలీ గారిని పట్టుకుని ప్రాణం విడిచింది. అప్పటి నుండి మన ఖాదర్ వలీ గారి ప్రవర్తనలో మార్పు రాసాగింది. ఎక్కువగా మౌనంగా ధ్యానంతో గడుపుతూ చదువుల పట్ల వీరికి విరక్తి కలిగింది. అలా పెరుగుతున్న ఖాదర్ వలీ గారు కుటుంబ పోషణ నిమిత్తం పర్లాకిమీడిలో జాన్ హుస్సేన్ కంపెనీలో ఉద్యోగిగా చేరారు. అక్కడ కొన్ని రోజులు పనిచేయగా అక్కడి నుండి కలకత్తాకు బదిలీ అయ్యింది. అయితే ఖాదర్ వలీ గారిలోని ఆధ్యాత్మిక తృష్ణ గమనించిన తండ్రి ఉద్యోగానికి కలకత్తా వెళ్ళవద్దని చెప్పారు. ఆ మాటతో ఖాదర్ వలీ గారు ఇంటి వద్దనే నిలిచారు. ఒకరోజు తండ్రి ఖాదర్ వలీ గారికి 5 రాగి నాణేలను ఇచ్చి నాగపూర్ వెళ్ళి తాజుద్దీన్ బాబాను దర్శించి అక్కడ 5 ఫకీర్లకు పంచి తన మొక్కు తీర్చి రామన్నారు. తాను చనిపోతున్నట్లుగా చెప్పారు. అదే రోజు సాయంత్రం కన్ను మూశారు. అలా 1920వ సంవత్సరం తండ్రి మొక్కు తీర్చేందుకు ఖాదర్ వలీ గారు నాగపూర్ వెళ్ళి తాజుద్దీన్ బాబాను దర్శించుకోవడానికి వెళ్ళగా తాజుద్దీన్ బాబా ఖాదర్ వలీ గారిని చూసి పులిపిల్లే అని పలికారు. అలా ఖాదర్ వలీ గారు తన తండ్రి మొక్కుని చెల్లించి నాగపూరులో తాజుద్దీన్ బాబా వారి దగ్గర కొన్ని రోజులు ఉండి సేవ చేసుకుంటుండగా ఒకరోజు తెల్లవారుజామున ఖాదర్ వలీ గారికి ఒక దృశ్యం గోచరించింది. వారికి 2 పెట్టెలు కనిపించాయి. అప్పుడే ఒక తాజుద్దీన్ బాబా ప్రత్యక్షమై 2 తాళం చెవులు ఇచ్చి తెరవమన్నారు. ఖాదర్ వలీ గారు ఆ పెట్టెలు తెరిచి చూస్తే ఒక పెట్టె పుస్తకాలతో నిండి ఉండగా 2వ పెట్టె ఖాళీగా ఉంది. అప్పుడు తాజుద్దీన్ బాబా వారు ఖాదర్ వలీ గారితో, నువ్వు చూస్తున్నది మొదటిది నీ ఆధీనం, 2వది నీవు పూర్తి చెయ్యి అని చెప్పి తాజుద్దీన్ బాబా వారు అదృశ్యమైపోయారు. ఈ దృశ్యం యొక్క అర్థం తాజుద్దీన్ బాబా వారు తన వారసత్వాన్ని ఖాదర్ వలీ గారికి అందజేసినట్లుగా మనకు స్పష్టమవుతుంది. ఇలా అద్భుత రీతిలో తాజుద్దీన్ బాబా అనుగ్రహాన్ని పొందిన ఖాదర్ వలీ గారు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాన్ని పొందారు. అలా ఖాదర్ వలీ గారు తాజుద్దీన్ బాబా వారి అనుమతి తీసుకుని తిరిగి విజయనగరం చేరుకొని ఇంకా కొన్ని సాధనలు కొనసాగించి గొప్ప మహాత్మునిగా కీర్తి పొందారు మన ఖాదర్ వలీ బాబా గారు. 1961వ సంవత్సరం జనవరి నెల 27వ తేదీ శుక్రవారం పరమవధించారు మన ఖాదర్ వలీ బాబా వారు. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.